ఫ్రెండ్స్ అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్ వెల్యువేషన్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ ప్రయత్నం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 24 ఫీట్ల వెడల్పు 45 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్లో కనుక మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి 120 గజాలు వస్తుంది, లేదా 2.4 సెంట్లు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నదో. ఇది మొత్తం వచ్చేసి మనకి 1080 స్క్వేర్ ఫీట్ రావడం జరుగుతుంది. మన సెట్ బ్యాక్ లో పోగా 878 స్క్వేర్ ఫీట్ కే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది. మనం 878 స్క్వేర్ ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేట్ జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు, గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎగ్జాక్ట్ ఇదే అమౌంట్ అవుతుందని చెప్పలేము, మీకు ఏరియాని బట్టి రేట్ అనేది కొంచెం అటు ఇటు కావచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం. సిమెంట్ వచ్చేసి 1,22,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం. స్టీల్ వచ్చేసి 2,27,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి 1,19,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి రోబో శాండ్ చూసుకున్న రోబో శాండ్ వచ్చేసి ఒక 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర చూసుకున్న కంకర వచ్చేసి 32,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన బేస్మెంట్ రాయి చూసుకున్న లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ 23,800 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్నాం. ఇటుకలు వచ్చేసి 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన డోర్స్ అదేవిధంగా విండోస్ చూసుకుంటే కనుక 1,05,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి 1,14,140 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన పాల్ సీలింగ్ వచ్చేసి 40,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి సేఫ్టీ గిర్లకి అనేది ఒక 30,730 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది ఒక 21,950 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన పెయింటింగ్ వచ్చేసి 87,800 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 11,15,420 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేసర్ వర్క్, సెంటరింగ్ వర్క్ చూసుకుని వచ్చేసి 878 స్క్వేర్ ఫీట్కి ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 350 రూపాయలు మనం వేయడం జరిగింది. మొత్తం వచ్చేసి 3,07,300 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ అనేది 30,730 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి 39,510 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక 26,340 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి 39,510 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి 35,120 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 4,78,510 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 11,15,420 రూపాయలు. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 15,93,930 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా అమౌంట్ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేబర్ కాస్ట్ అయినా కానీ 1,59,393 రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 17,53,323 రూపాయల వరకు అవుతుందన్నమాట. అది మీరు దగ్గర చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇలాంటి డైమెన్షన్ కనుక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే మీకు వచ్చేసి 17 నుంచి 18 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. అది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.